సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అంటే తెల్లవారితే మంగళవారం అనగా గద్వాల పట్టణంలోని జమలమ్మ దేవస్థానంలో హిందూ భక్తుల కార్యక్రమంకి హాజరవడానికి అంతకు 15 కిలోమీటర్ల దూరంలో ఒక మందిరంలో నిద్రకు బస చేసినటువంటి శంకర్ స్వామీజీ గారిని అక్రమంగా అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక 10 మంది గుర్తు తెలియని వ్యక్తులని నేను ఎందుకు అంటున్నా అంటే ఆ రోజు ఆయన లిఫ్ట్ చేసేటప్పుడు వారు గుర్తు తెలియని వ్యక్తులే, వారు ఎవరైనా కావచ్చు, యూనిఫామ్ వేసుకొని కూడా వేరే వాళ్ళు కావచ్చు. అట్లా 2 ఎస్ఐలు ఒక 10 మంది కానిస్టేబుల్ గా వచ్చి నిద్రిస్తున్నటువంటి స్వామీజీ వారు వస్త్రం కూడా పైన వేసుకోకుండా ఉంటే వారి ఫోన్ కూడా లాక్కొని వారిని దుర్భాషలాడుతూ వారిని బెదిరించి వారిని అక్రమంగా కిడ్నాప్ చేసినట్టుగా తీసుకొని వెళ్ళి ఒక 4 గంటలు ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియనటువంటి ఒక భయానక వాతావరణం సృష్టించి వారిని భయపెట్టించి మహబూబ్ నగర్ జిల్లా బయటికి తీసుకెళ్ళి మహబూబ్ నగర్ జిల్లాలోకి ఎంటర్ కావద్దని చెప్పి వార్నింగ్ ఇచ్చినటువంటి తెలంగాణ పోలీస్ ఏదైతే ఉందో ఈ దుశ్చర్యని మహాజన శక్తి తీవ్రంగా ఖండిస్తా ఉంది. శంకర్ స్వామీజీ మీద మీకేమైనా అభ్యంతరం ఉంటే, మీది నిజమైతే, మీ సైడు ఏదైనా వాదన ఉంటే మీరు లిఖితపూర్వకంగా రావాల్సి ఉండే, తెల్లవారుజామున రావాల్సి ఉండే, పొద్దున పూట అందరు ఉంటున్నప్పుడు రావాల్సి ఉండే. కానీ అర్ధరాత్రి పోలీసు వాళ్ళే దొంగల వాళ్ళే వచ్చి శంకర్ స్వామీజీని భయానక వాతావరణం గురి చేసి ఒక సగటు హిందూ స్వామీజీని మీరు భయపెట్టే వాతావరణం సృష్టించారంటే దీని వెనకాల రేవంత్ గవర్నమెంట్ ఉన్నదా, లేకపోతే షరియత్ లా ఏమన్నా మీరు అమలు చేయాలని చూస్తున్నారా తెలంగాణలో, లేకపోతే హిందువుల యొక్క హక్కైనటువంటి దేవాలయ దర్శనం కూడా దూరం చేసి సాధు సంతులని రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నారా? మీ దగ్గర లిఖితపూర్వకమైన ఆర్డర్ ఉన్నదా? ఇలాంటివి ఏవి లేకుండా ఈ భయానక చర్య ఏదైతే చేసిరో, ఏ దుర్బుద్ధితో చేసిరు, లేదంటే ఎవరైతే మీ వెనకాల నుండి నడిపించిరు, అవన్నీ కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది. శంకర్ స్వామీజీకి మహాజన శక్తి ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా హిందూ బంధువులందరూ కూడా అనేకమైనటువంటి సనాతన ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి సంఘాలన్నీ కూడా ముక్త కంఠంతో సంఘీభావం తెలుపుతా ఉన్నాయి. శంకర్ స్వామీజీకి జరిగినటువంటి ఈ యొక్క అవమానకరమైనటువంటి చర్య ఏదైతే ఉందో సకల రాష్ట్రంలోని తెలంగాణ బంధువుల మీద జరిగినట్టుగా భావిస్తా ఉంది తెలంగాణ హిందూ సమాజం. కాబట్టి ఈ ఘటనకి ప్రభుత్వం బాధ్యత తీసుకొని సంబంధిత పోలీస్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలి, విచారణ జరపాలి, సస్పెన్షన్ చేయాలి. దుర్భాషలు అనేటువంటి ఏమన్నా నువ్వు స్వామీజీ అని అడుగుతాడా ఒక పోలీస్ ఆఫీసర్? అనేది బ్యాడ్ దిగిన గుర్తుపట్టలే, మా దగ్గర ఫోన్ లేకుండే. మీరు హిందువులా, ఏ అమ్మగారు మీ అమ్మని పిలిచింది ఎవరు రాని, మా హిందూ దేవి దేవతల్ని అవమానపరిచే విధంగా సాటి హిందూ అయి ఉండి పోలీస్ ఆఫీసర్లు మాట్లాడతారా? అక్కడ జరిగే కార్యక్రమం ఏంటంటే చాలా సంవత్సరాలుగా ఆ జాతర కార్యక్రమం ఏదైతే జరుగుతా ఉందో ఆ జాతర కార్యక్రమంలో జంతు బలి ఇచ్చే కార్యక్రమంలో హిందూ విధానాల ప్రకారంగా జట్కా అని చెప్పేసి మనం ఒకే వేటులో యానిమల్ని కనుక మనం బలి చేసినట్టయితే దానికి ప్రెషర్ పెయిన్ తెలియకుండా ఉంటది. అలా కాకుండా ఒక దుర్మార్గమైనటువంటి అన్యమతస్తుల ముస్లింలు అనేటువంటి హలాల్ పద్ధతి ప్రకారం చేసేదైతే ఉందో జాతర హిందువులది, ఖర్చు హిందువులది, కార్యక్రమం హిందువులది. ముస్లింలు చేయకూడదు, హలాల్ పద్ధతిలో అసలు జీవిని హింసించకూడదు, దాని ప్రాణం పోతే ఒకటే క్షణంలో పోవాలా, లేకుంటే గిలగిలా కొట్టుకొని పోయి దానిలో అడ్రినలిన్ రెస్పాండ్ అయ్యి కార్టిసోల్ ఉత్పత్తి అయ్యి ఆ కార్టిసోల్ కణజాలకి వెళ్ళి ఆ కార్టిసోల్ని తిన్నటువంటి విషపు ఆహారం జనాలు తిని ఆ జనాలు మదమెక్కి కొట్టుకొని పోయేటువంటి సంస్కృతి మీది, మనది కాదు. కాబట్టి దాని నుంచి దూరంగా ఉండాలని చెప్పేసి హిందువులను జాగృతపరిచినటువంటి శంకర్ స్వామీజీ వారు వచ్చి దాన్ని ప్రారంభించాలని మన హిందూ సగటు రజక సోదరులు, హిందువుల మంగళ సోదరులు ఎవరైతే ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకొని హలాల్ చేయాలో, జట్కా పద్ధతిలో బలి ఇవ్వాలో వాళ్ళు చైతన్యమే వాళ్ళ ప్రోగ్రామ్ స్వీకరించి స్వామీజీని పిలుచుకొని వస్తే, స్వామీజీ వస్తే ఎక్కడ వీళ్ళు ముస్లింలు అక్కడికి ఎంటర్ కాకుండా దాంట్లో డబ్బులు సంపాదించుకోకుండా పోతామని చెప్పేసి వాళ్ళు రాజకీయపరమైన కుట్ర చేస్తే రేవంత్ సర్కార్ దీనికి షరియతులను అమలు చేయడానికి హెల్ప్ చేస్తూ దానికి స్వామీజీని భయంకరంగా భయపెట్టించి ఎలగొట్టే ప్రయత్నం చేస్తే భయపడేవాడా శంకర్ స్వామీజీ అనువంశికంగా అమ్మవారి పూజ చేస్తున్నటువంటి శంకర్ స్వామీజీ అవసరమైతే అపర కాళికా శక్తితోటి తిరిగి గద్వాల పట్టణాన్ని చేరుకుంటారు. మీరందరూ చూస్తారు ఏ విధంగా ఏ ప్రభుత్వాలు ఆపితే చూస్తామని చెప్పేసి మహాజన శక్తి ఈరోజు హెచ్చరిస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వాన్ని. కాబట్టి ఇంకా ముందుగా హిందువులకు సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా హిందువుల దాంట్లో వేరే మతస్థులు జోలికి రాకూడదు, హిందూ ప్రార్థనాలయాల్లో హిందూ దేవాలయాల్లో అన్ని మతస్థులు వ్యాపారాలు చేయకూడదు, వాళ్ళ యొక్క దర్గాలు కూడా ఉండకూడదు. హిందువులకు సంబంధించిన కార్యక్రమాలను కనుక ప్రభుత్వం రక్షణ కల్పించకుండా ఇట్లా విపరీత చర్యలకు దిగబడితే మాత్రం తన గోతిని తానే తవ్వుకున్నట్టు అవుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇప్పుడు ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నాం, ఇదే హిందూ స్వామి ఇదే శంకర్ స్వామీజీని అదే జమలమడుగు దేవస్థానానికి మర్యాదపూర్వకంగా అదే పోలీస్ ఆఫీసర్లతో తీసుకుపోతారా, లేకపోతే ఆ పోలీస్ ఆఫీసర్లు వాళ్ళ జాబుల నుంచి తొలగించే వరకు మేము చట్టపరంగా, సామాజిక పరంగా, సాంఘిక పరంగా హిందూ బంధువులందరూ కూడా ఏకమై పోరాడతామని చెప్పి మహాజన శక్తి హెచ్చరిస్తాం. జై మహాజన శక్తి, మహాజన శక్తికి జై.